హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ సంధ్య శ్రీనివాస్ జక్కుల 3977. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ములక్కాయ చారండి. ఈ వర్షానికి చాలా బాగుంటుంది టేస్ట్. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకుందాం. ఉడికించుకున్న పప్పు, తర్వాత చింతపండు పులుసు, ఉల్లిపాయ, మన ములక్కాడ, కరివేపాకు, టమాటో, పచ్చిమిర్చి, తాలింపుకి పోపు దినుసులు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి. వీటితో మనం ములక్కాయ చారు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం, ఒక 3 స్పూన్స్. ఇలా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మన పోపు దినుసులన్నీ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇప్పుడు ఆనియన్, ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు, ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ములక్కాయలు, అలాగే టొమాటోస్ కూడా ఇప్పుడే వేసేసుకున్నాం. 2 కలిపి చక్కగా కుక్ అవుతాయి. ఇప్పుడు ముక్కలకి కొంచెం సాల్ట్ పట్టడానికండి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకుందాం. ముక్కలు కూడా ములక్కాయ ముక్కలు, టమాటో ముక్కలు కొంచెం స్మాష్ అయితే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చారుని యాడ్ చేసేసుకోవడమే. ఇది ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా స్మాష్ అయిపోయిందండి. ఒకసారి కలుపుకొని కొంచెం కారం కూడా వేసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఒక 1.5 స్పూన్ కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. సాల్ట్ నేను ఆల్రెడీ చారులో వేసేసుకున్నానండి. మనం సిద్ధం చేసి పెట్టుకున్న పప్పు చారు మిక్స్ చేసుకొని అందులోనే సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని ఇలా కలిపేసుకొని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చారు ఏదైతే ఉందో అది పోసేసుకుందాం. ఇప్పుడు చారు అనేది కూడా పోసేసుకుందాం. ఇప్పుడు ఈ చారుని ఒక 15 మినిట్స్ అనేది మరిగించుకుందాము. అప్పుడే ఆ ముక్కలకున్న ఫ్లేవర్ అంతా కూడా చారులోకి అడ్జస్ట్ అయిపోయి చాలా టేస్టీగా వస్తుంది. ఈ వర్షాకాలంలో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో తిన్నా, సాయంత్రం టైంలో తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా ఒక 15 మినిట్స్లో తెరలిందండి. చాలా చక్కగా అయిపోయింది. ఎంతో రుచికరమైన మన ములక్కాడ చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సాంబార్ కన్నా, పప్పుచారు కన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. వర్షాకాలంలో కానీ ఎంత బాగుంటుందో, ఎంత తిన్నా కడుపు నిండా తినొచ్చండి ఈ చారుతోని. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.